శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 4వ అధ్యాయం విష్ణు భక్త కథనం. నైమిసారణ్య ఋషుల సూతునితో, మహాబుద్ధిశాలి వగ సూత, వాసుదేవుని కొలుచు భక్తులు వైష్ణవులు అని పిలువబడదురు కదా. ఆ వైష్ణవ భక్తులకు గల చిహ్నములెట్టివి? సర్వార్థములు ఎరిగిన వారిలో శ్రేష్ఠుడవగు నీవు ప్రాణుల్ని సృజించువాడు రక్షించువాడు అగు భగవంతుడు భక్తులకు ఏమి చేయను? ఈ విషయాలు మాకు ఎరిగింపము అని అడిగిరి. మునుల ప్రశ్నలకు జవాబుగా సూతుడిట్లు చెప్పెను. పూర్వం ఈ విషయాల గురించి అంబరీషుడను రాజు మార్కండేయుని అడిగి ఉండెను. ఆ మార్కండేయ మహాముని అంబరీషునికి చెప్పిన విషయాలనే నేను మీకు చెబుతున్నాను. మార్కండేయుడు ఇట్లు చెప్పాను. ఓ రాజా, వినుము. నీవు నన్ను ప్రశ్నించిన విషయం న్యాసానికి సంబంధం కలిగిన విషయం. యథార్థంగా న్యాసమనగా ఒకరి వద్ద కొంతకాలం పాటు ఉంచబడిన వస్తువు. విష్ణు భక్తులు ఎక్కడ ఉందరో అక్కడే నారాయణుడు స్థితుడై ఉండును. ఎక్కడ ఆయన విగ్రహం ఉండునో ఆ ప్రదేశంలో ఎందు సర్వత్రా విష్ణు ఉండును. ఆయన స్తుతి కీర్తనమును జరపగా రోమాంచం కలిగిన వారు, దేహకంపనం కలిగిన వారు, స్వేదం వెలువడ్డవారు, కంటి నుండి అశ్రుబిందువులు కలవారు విష్ణు భక్తులను చూసి సంతోషించువారు, శృతి స్మృతుల యందు విష్ణు భక్తులకు విధించబడిన నియమాలను ఆచరణ యందు పెట్టువారిని చూసి ప్రసన్నులగు వారు వైష్ణవులు అని పిలువబడుదురు. వైష్ణవుడు తన శరీరాన్ని రక్షించుకుంటూ కొరకు అవసరమైన వస్త్రముల కంటే అధిక వస్త్రాలు ధరించడు. విష్ణు భక్తులు వచ్చిచుండుట చూసి వెంటనే లేచి నిలబడి ఎదురేగి ప్రణామం ఆచరించేవాడే స్వయంగా వైష్ణవుడు. అతనికి చేసిన నమస్కారం విష్ణువుకు నమస్కరించిన దానితో సమానం. అతన్ని విష్ణు రూపంలో గల భక్తునిగా భావించాలి. అట్టివాడు 3 లోకముల యందు జయం పొందగలడు. ఎవరి కఠోర శబ్దాలను విని కూడా సహనశీలంతో మాట్లాడునో, ఎవరి చందనాన్ని, సుగంధిత పుష్పములు మొదలగు వారిని విష్ణువుకు సంబంధించినవిగా తెలిసి ధరించనో అట్టి వాణ్ణి వైష్ణవునిగా ఎరగవలెను. విష్ణువు యొక్క పవిత్ర క్షేత్రములయందు శుభకార్యాలను ఆధారపూర్వకంగా చేయువాడు వైష్ణవుడగును. పవిత్రాత్ముడై దానితో విష్ణుని విగ్రహానికి పూజ చేయువాడు విష్ణు భక్తునిగా ప్రసిద్ధి చెందగలడు. ఎవరు విష్ణు భక్తులను తన యోగ్యత అనుసరించి ఆరాధించనో, వారికి భోజనం సమకూర్చునో అతడే వాస్తవంగా వైష్ణవుడు అనబడను. విద్వాంసుడకు విష్ణువు యొక్క భక్తుడు ప్రసన్న చిత్తుడై భోజనం స్వీకరించినడల నిస్సందేహంగా ఆ భోజనం విష్ణువు యొక్క నోటిలోకి చేరగలదు. విష్ణువు విశ్వాత్ముడు, భక్తజన ప్రియుడు. ఎవరు తన పాపాలను దగ్ధం చేసుకుని విష్ణువుకు సమర్పించబడిన వైష్ణవుని చూసి దేవతలు కూడా భయపడదురు. వారు తమ పద్ధతిలో అతడికి నమస్కరించి వెళ్ళిపోతారు. విష్ణు భక్తుని యొక్క ప్రభావాన్ని తెలుపు పూర్వం జరిగిన ఒక ఘటన వినుము. భృగుపుత్రుడు విష్ణు భక్తుడు. అతడు తన పాపాలు దగ్ధం చేసుకొనెను. అతన్ని చూసి యముడు లేచి నిలబడి చేతులు జోడించి నమస్కరించాను. అందువల్ల విష్ణువు వలనే వైష్ణవుని పూజించుట మనిషి కర్తవ్యం. అట్టి వ్యక్తి విష్ణు సమీపానికి చేరును. ఇందు ఆలోచించవలసింది లేదు. ఇతరుల భక్తులకు వేల కొలది జనుల్లోనూ విష్ణు భక్తుడు విశిష్టుడు. విష్ణువు యొక్క వేల కొలది భక్తుల కంటే రుద్రభక్తులు విశిష్టులు. ఈ లోకమందలి రుద్రభక్తుని మించిన వేరు ఇతరమేమీ లేదు. అందువల్ల వైష్ణవుని అనగా విష్ణు భక్తుని సర్వ ప్రయత్నముల చేత కామ, అర్థ, మోక్షముల కొరకు పూజించవలను. విష్ణు భక్త కథనం అను 4వ అధ్యాయం సమాప్తం. 5వ అధ్యాయం శ్రీమతి వృత్తాంతం. ఇక్ష్వాకు వంశానికి చెందిన అంబరీష మహారాజు పృథ్విని పాలించుచుండెను. ఆయన వాసుదేవునికి మహాభక్తుడు. ఆ రాజు నిరంతరం విష్ణువాజ్ఞ అనుసరించుచుండెను. అట్టి అంబరీషుని గురించి మేము సంక్షేపంగా విన్నాను, కానీ విస్తారంగా నీవు మాకు వివరించతగిన వాడవు. ఈ లోకాన విష్ణు చక్రము శత్రు, రోగ, భయాదులను నిత్యం దూరం చేయును. ధార్మికుడైన అంబరీష మహారాజు చరిత్రనంతా నీవు మాకు వివరించము. మేము ఆ అంబరీషుని యొక్క గొప్పతనం, యోగ్యత, ఉత్తమ భక్తిని గురించి వినాలని కోరుకొనుచున్నామని ఋషిగణాలు సూతుని ప్రార్థించిరి. వారితో సూతుడు ఇట్లు చెప్పాను. పుణ్యశ్రేష్ఠులకు మునులారా, బుద్ధిశాలియగు అంబరీష మహారాజు చరిత్ర సర్వపాపాలను హరించినట్టు మహత్యం కలది. దాన్ని మీరు శ్రద్ధగా ఆలకింపుడు. అంబరీషుని తల్లి త్రిశంకుని ప్రియ ధర్మపత్ని, సర్వ ఉత్తమ లక్షణోపేత, మహాగుణశీలైన పద్మావతి అను పేరుగల స్త్రీ. ఆమె యోగనిద్ర ఎందు విరాజమానుడై తమస్సు చేత కాలుడకు రుద్రుడు, రజస్సు చే హిరణ్యాండం చేత ఉత్పన్నుడై సర్వదేవతల చేత నమస్కృతుడు, సత్వం చేత సర్వవ్యాపియగు విష్ణు భగవానుని మనోవాక్కాయ కర్మల చేత ఆరాధించుచుండెను. ఆమె స్వయంగా గంధమాల్యాదులకు భూమి, లేపన, ధూప ద్రవ్యాదులు, హోమాది పదార్థాలు స్వయంగా చేయుచుండేది. ఈ పనులన్నింటి చేయటంలో నిరంతరం ఇచ్ఛ చేతను, ఉత్సాహం చేతను ఆమె మనస్సు నిండి ఉండేది. పతివ్రత, శుభవ్రతురాలుగా ఆ పద్మావతి నిరంతరం తన జిహ్వచే
నారాయణ అనంతాది విష్ణునామాలు ఉచ్చరించేది. ఆమె తన శుద్ధమగ మనస్సును విష్ణువుకు సమర్పిస్తూ 10,000 సంవత్సరాల పాటు గంధ పుష్పాదులతో విష్ణువును అర్చించింది. ఆమె సర్వదా సర్వపాపరహితులకు మహాత్ములైన విష్ణు భక్తులకు నిత్యము దానము, సత్కారం, పూజనం, ధనం, రత్నాలు దానం చేసి వారిని సంతుష్టులను చేసేది. పిమ్మట ఆ దేవి ద్వాదశి వ్రతం చేసి భర్తతో పరుండి ఉండెను. ఒకప్పుడు ఆ నిద్రయందు పురుషోత్తముడు నారాయణుడు నిద్రలో కనిపించి ఆమెతో, ఓ భద్రమహిళ పద్మావతి, నీవేమి కోరుకొనుచున్నావు? వరం కోరుకొనుము అని పలికెను. ఆమె నారాయణునితో, నా పుత్రుడు వైష్ణవుడై సామ్రాట్ తేజస్వి అగుగాక, సిద్ధుడై తన కర్తవ్య పాలన యందు సదా నిమగ్నుడు అయి ఉండేవాడుగా కాని వరం కోరుకొనెను. అంతటా విష్ణువు తథాస్తు అని పలికి ఆమెకు ఒక ఫలం ఇచ్చెను. రాణి కన్నులు తెరిచి నిద్ర మేల్కొని అక్కడ ఫలముండుట చూసి ఆ వృత్తాంతం సర్వం తన పతికి నివేదించెను. అతడును తన మనసును విష్ణువుపై లగ్నం చేసి సంతోషిత స్వాంతుడై ఆ ఫలం భక్షించెను. అంతటా ఉచిత కాలం రాగా రాణి తన వంశదీపకుడు, విష్ణు భగవానుని భక్తుడు, సదాచారుడు, శుభలక్షణ యుక్తుడు, శరీరంపై చక్ర చిహ్నాంకితములు కలవాడగు పుత్రునికి జన్మనిచ్చెను. ఆ బాలునికి తండ్రి యథోచిత సర్వ సంస్కారంలో యుక్తకాలాన చేయించెను. ఆ పుత్రుడు అంబరీషుడు అను నామంతో ప్రసిద్ధుడయ్యను. తండ్రి మరణించిన పిమ్మట ఆ అంబరీషునికి యథావిధిగా రాజ్యాభిషేకం చేయించబడి రాజుగా ప్రతిష్ఠించబడెను. ఆయన తన రాజ్యం రక్షణ కొరకు మంత్రులకి అప్పగించి ఉగ్రమగు తపస్సు అనురించెను. ఋషి అయి 1000 సంవత్సరముల వరకు భగవంతుడగు నారాయణ నామం జపిస్తూ కఠినమగు తపస్సు ఆచరించెను. ఆయన హృదయ కమలానికి మధ్య గల సూర్యమండలం మధ్య నుంచి వెలువడ్డ శంఖ, చక్ర, గదా, పద్మాలు ధరించిన 4 భుజములు కలవాడును. సువర్ణం వలె ప్రకాశించువాడు, బ్రహ్మ విష్ణు శివాత్మక సర్వాభరణయుక్తుడు, పీతాంబరధారి, శ్రీవత్స చిహ్నయుక్తుడు, వక్షం కలవాడు పురుషోత్తముడగు విష్ణు భగవాన్ని ధ్యానించెను. పిమ్మట విశ్వాత్ముడు, సర్వదేవతా నమస్కృతుడు, సర్వలోక పూజితుడు, అప్రతిమమగు ఐరావతంపై ఇంద్రుని వలె ఆసీనుడగు విష్ణు భగవానుడు స్వయంగా ఇంద్రుని వేషాన ఆయన ఎదుట ప్రత్యక్షమై అంబరీష మహారాజుతో, రాజా, నీకు శుభమగుగాక, ఏమి వరం కోరుకొనుచున్నావు? నేను త్రిలోకాధిపతిని నీకు సహాయం చేయుటకై వచ్చి ఉన్నానని పలకగా అంబరీషుడు ఇట్లు చెప్పాను. శిరోత్తమ, నేను తపస్సు చేస్తూ నిన్ను ధ్యానించలేదు. నీ చేత ఇవ్వబడింది దేన్నైనా నేను కోరుకొనటలేదు. దయతో మీరు తిరిగి పొండు. నాకు ప్రభువు నారాయణుడే. ఆ నారాయణుని ముందు నేను నతమస్తకుడను. నా మనస్సుకు నష్టపరిచినట్టు ఏ వస్తువు నేను కోరుకొనటలేదు అని పలకక భగవంతుడు విష్ణుమూర్తి మందస్మితంగా తన విష్ణు రూపమున దర్శనమిచ్చెను. శంఖ, చక్ర, గదా, ఖడ్గాలు చేతుల యందు ధరించి గరుడిని అధిష్ఠించి సర్వాత్ముడు, నీలపర్వత తుల్యుడు, దేవగంధర్వ సంఘాలచే స్తుతించబడవాడు ఒక విష్ణు భగవానునికి ప్రణమిల్లి అంబరీషుడు సంతుష్టుడై విష్ణువుని ఇట్లు స్తుతించెను. హే లోకనాథ, నా స్వామి జనార్దన, కృష్ణ, విష్ణు, జగన్నాథ, సర్వలోక నమస్కృత, ఆది అనాథులు రెండునూ నీవు అనంతుడవు, పురుషుడవు, సర్వమునకు ప్రభుడవు నీవే, అతులనీయుడవు, సర్వవ్యాపకుడవు, గోవిందుడవు, విష్ణువు, కమలనయనుడవు. నీవు మహేశ్వరుని శరీరం నుంచి ఉత్పన్నమైన వాడవు. నీ నాభి నుంచియే కమలం ఉత్పన్నమైంది. నీవు ఆకాశమందు వ్యాప్తుడవు, హృదయవాహకుడవు నీవే, వాయువు నీవే, పవిత్ర కృత్యముల చేత ఆనందించువాడవు నీవే, ఆత్మయందు స్థిరమయ్యుండు పరమాత్ముడవు నీవే. నీవు గోవిందుడవు, దేవకీ నందనుడవు. హే జగన్నాథ, కమలనైనా నీకు జయమగుగాక. నా ఎడ ప్రసన్నుడవు కమ్ము. నేను నిన్ను శరణు వేడుచున్నాను, నన్ను రక్షించుము. నీవు తప్ప అన్యము వేరేమియూ నాకు వలదు. నీవే నన్ను కాపాడమని స్తుతించెను. సూతుడు ఇట్లు చెప్పెను. అంతటా విష్ణు భగవానుడు అంబరీషునితో, నీ మనస్సందు ఏమి చేయాలని కోరిక కలదో అట్లే అగుగాక అని చెప్పాను. ఇంకను, సువ్రత, నీవు నా భక్తుడవు. నీవు కోరింది సర్వము నేను నీకు ఇవ్వగలను. నీ భక్తికి ప్రసన్నుడనైతిని. నేను భక్త ప్రియుడను. అందుకే నీవిప్పుడు ఏమి కోరుకుంటున్నావో దాన్ని ఇచ్చుటకై ఇక్కడికి వచ్చి ఉంటుని. ఆ మాటలకు అంబరీషుడు, హే లోకనాథ, పరానంద, నీవు దేవేశుడకు శివునికి ఎట్లు సమర్పించుకుంటేవో అట్లే నేను మనోవాక్కాయ కర్మల చేత నీకు నిత్యం సమర్పించుకోవాలని ఎల్లప్పుడూ నేను భావిస్తున్నాను. నేను ఈ జగమున నీకు భక్తుడనై వైష్ణవునిగా ఈ పృథ్విని పాలిస్తాను. యజ్ఞ, హోమ, అర్చనాదుల చేత ఉత్తములకు దేవతలను తృప్తిపరచెదను. వైష్ణవులను రక్షిస్తూ శత్రువులను నశింపచేస్తాను. నేను సాంసారిక దుష్కర్మల చేత భయభీతుడనైతిని. అందువల్ల నా మనసు మీ అందే లగ్నమై ఉన్నది అని అంబరీషుడు విష్ణువును ప్రార్థించెను. ఆ మాటలకు విష్ణువు, నీవు కోరుకున్నది అట్లే అగుగాక అని
పూర్వం రుద్రుని కృపచేత దుర్లభమైన ఈ సుదర్శన చక్రాన్ని నేను పొందగలిగాను. ఇది నిరంతరం ఋషుల తాపాన్ని, దుఃఖాన్ని, శత్రువులను, రోగాదులను నశింపచేయును అని చెప్పి విష్ణు భగవానుడు అంతర్ధానుడయ్యను. మరలా సూతుడిట్లు చెప్పాను. అనంతరం రాజు భగవానుడు అంతర్ధానమైన దిక్కుకు నమస్కరించి చాలా సంతోషం పొంది అయోధ్య నగరానికి తిరిగి వచ్చి ప్రజాపాలన ఉనరించుచుండెను. ఆయన బ్రాహ్మణులు మొదలుగా అన్ని వర్ణాల వారిని తమ తమ కర్తవ్యాల యందు నియోగించెను. వారందరూ ముందే విష్ణువుకు అంకితమైన వారు. అంబరీషుడు సంతోషాంతరంగుడై పాపరహితులకు వైష్ణవులను రక్షించెను. ఆయన 100 అశ్వమేధ యాగాలు మరి 100 వాజపేయ యాగాలు చేసి సముద్రంలోనికి చొచ్చుకుని పోయిన పృథ్వీని పాలించెను. ఆయన రాజ్యంలో ప్రతి ఇంటి యందును విష్ణువు ప్రతిష్ఠించబడెను. ప్రతి ఇంటి యందును వేదమంత్రధ్వని ప్రతిధ్వనించుచుండెను. నిరంతరం భగవన్నామ ఘోష యజ్ఞాలు నిర్వర్తించబడేవి. రాజకంఠీరవుడుగా అంబరీష మహారాజు రాజ్యపాలన కాలాన భూమి ఊషరంగా కానీ లేక సారహీనంగా కానీ ఉండేది కాదు. అకాల వర్షాలు అట్లే ఇతర ఈతి బాధలు లేకుండేవి. అంబరీషుని రాజ్యాన ప్రజలు రాగద్వేష రహితులై సర్వ ఉపద్రవ వర్జితులై ఉండేవారు. మహా తేజోవంతుడుగా ఆ రాజు ఈ విధంగా పృథ్వీపాలనం చేస్తూ ఉండెను. అట్టి ఈ రాజుకు కమలనైన సర్వలక్షణయుక్తురాలు యోగమాయ సమాన సౌందర్యవతి అగు బాలిక జన్మించెను. ఆమెకు శ్రీమతి అని నామం పెట్టబడెను. ఆ బాలిక దినదిన ప్రవర్ధమానురాలే పెరిగి క్రమంగా వివాహయోగ్య వయస్కురాలయ్యను. అట్టి సమయాన ఒకానొకప్పుడు దేవర్షి అగు నారదుడు, మహాబుద్ధిశాలి అగు పర్వతుడు అన్న నామం కల ఋషులు 2 అంబరీషుని గృహానికి ఏతించిరి. ఆ 2 తన గృహానికి వచ్చుచుండుట చూసిన అంబరీష మహారాజు వారికి ఎదురేగి ప్రణామాలర్పించి యథావిధిగా అతిథి సత్కారం అనర్చను. మేఘములయందు మెరుపుతీగ వంటి కాంతిగల శ్రీమతి అను ఆ కన్య ఆడుకొని చెండుట చూసిన నారదుడు చిరునవ్వు నవ్వుచు, ఓ రాజా, దేవకన్యలను అధిగమించిన సౌందర్యం గల ఈ కన్య ఎవరు అని ప్రశ్నించను. ఇంకను సర్వలక్షణ లక్షితోపేతురాలకు శ్రీమతిని గురించిన సర్వ విషయాలు ఎరిగింపుము అని ప్రశ్నించగా రాజు ఇట్లా పలికెను. మహర్షి సత్తమా, ఆమె నా పుత్రికకు శ్రీమతి అని పేరు గల కన్య. ఆమెకు వివాహయోగ్య వయస్సు సంప్రాప్తించింది. అందుకే నేను ఆమెకు తగిన వరుని అన్వేషణతో ఉన్నాను అని చెప్పాను. ఆ మాటలు విన్న నారదముని ఆ కన్యని స్వీకరించుటకు తన కోరిక వెలిపుచ్చెను. మునివరుడుకు పర్వతుడు కూడా ఆమెను పొందుటకై ఇచ్చ చూపెను. ధర్మాత్ముడుకు నారదుడు రాజును ఏకాంతానికి పిలిచి ఆయనతో ఈ కన్యను నాకిమ్ము అని ప్రార్థించను. పర్వతుడని ఋషి కూడా ఏకాంతమంది రాజును ఇట్లే కోరెను. అంతటి ధార్మికుడుగా ఆ రాజు భయభీతుడై ఆ మునులిరువురికి నమస్కరించి, మహామునులారా, మీరిద్దరూ నా కన్యను పాణిగ్రహణం అనర్చుటకు కోరుకొనుచున్నారు. నేనట్లెట్లు చేస్తాను? బుద్ధిశాలి ఒక నారద, పర్వతం, నా కుమార్తె మీ ఇద్దరిలో ఎవరో ఒకరిని వరింపగలదు. ఆమె వరించిన వారికే కన్యని ఇయ్యగలను. అన్యథా నేను అసత్తుడనని రాజు పలకగా ఆ 2 అట్లేగుగా కాని పలికిరి. రాజువారికి మీరిద్దరూ రేపు రాగలరా అనగా నారదుడు పర్వతుడు అట్లే అని సమ్మతించిరి. అట్లు చెప్పగా విష్ణు భక్తులు జ్ఞానంలో శ్రేష్ఠులైన 2 ప్రసన్నులైరి. వారు విష్ణులోకానికి పోయి మహావిష్ణువుకు నమస్కరించి, హే జగన్నాథ నారాయణ, నీతో ఏకాంతాన ఒక విషయం చెప్పవలసి ఉన్నది. పర్వతుని ముఖం వానర ముఖం వలె కనిపించినట్టుగా చేయుము అని ప్రార్థించగా అంత విశ్వాత్ముడకు విష్ణు భగవానుడు చిరునగవుతో, ఓ ఋషివర్య, తెలుపుమనగా ఋషి ఆయనతో, శోభావంతుడకు అంబరీష మహారాజు నీ భక్తుడు. ఆయనకు విశాల నేత్రయగు శ్రీమతి అని పేరు గల కుమార్తె కలదు. ఆమెను వివాహమాడవలను ఇచ్చచి అంబరీషుని వద్దకు నేను పోతిని. ఇప్పుడు నేను చెప్పినది వినము. పర్వతుడని ఋషి కూడా నీ భక్తుడే. అతడు కూడా ఆమెను కోరుకొనుచున్నాడు. ఈ కన్య మీ ఇద్దరిలో ఎవరందగానిగా భావించి ఎవరిని ఎక్కువ ఎన్నుకొన్నో వారికి ఈ కన్యని ఇస్తాను అని అంబరీషుడు తెలుపగా మేమిద్దరము అట్లే అని తెలిపి నేను ఇచ్చటికి వచ్చి తిని రేపు ఉదయం తిరిగి ఇక్కడకు నేను రాగలను. జగన్నాథ, నాకు ఇష్టమైన దాన్ని మీరు చేయవలను అని నారదుడు పలకగా మధుసూదనుడు విష్ణువు నవ్వి, నీవు చెప్పినట్టే చేస్తాను సౌమ్యుడా. ఇప్పుడు నీవు నీ స్థానానికి పొమ్ము అని పలికెను. ఈ విధంగా విష్ణువు పలకగా నారదుడు సంతోషం కలవాడై విష్ణువుకు నమస్కరించి తమ కోరిక సఫలం కాగలదని
భావించి అయోధ్య నగరానికి వెళ్ళెను. నారదముని విష్ణు సన్నిధి నుంచి వెడలిపోయిన తర్వాత మహాముని పర్వతుడు ఆయన వద్దకు వచ్చి ప్రణామం ఆచరించి సంతోషంతో ఏకాంతమందు విష్ణువుతో రహస్యంగా విశ్వాత్మ దయతో నారదుని ముఖం నల్లని ముఖం గల లంగురు మర్కటం వలె కనిపించినట్లు చెయ్యము అని ప్రార్థించెను. ఆ మాటలు విని విష్ణు భగవానుడు, మీ కోరిక ప్రకారమే చేయుదును, త్వరగా అయోధ్యకు పొమ్ము, నాతో నీవు మాట్లాడిన విషయం నారదునికి తెలియజేయవద్దని పలకగా అందుకు సమ్మతించి పర్వతముని కూడా అక్కడి నుంచి వెడలిపోయాను. ఇద్దరు మహామునులు అయోధ్యకు చేరుకున్న విషయం విని అంబరీషుడు ధ్వజములు, పుష్పమాలలు, పుష్పములు, లాజలు మొదలగు వానితో స్వాగతం ఏర్పాటు చేసెను. ప్రతి గృహానికి ముంగిట ద్వారముల వద్ద జలం సంధింపచేసి రాజమార్గంలో వీధిలో జలమును చల్లించి శుభ్రం చేసిరి. అయోధ్య నగరాన్ని దివ్య ధూపములు, సుగంధ రసముల చేత నగరాన్ని అలంకరింపచేసిన తర్వాత రాజు తన సభాగారమును దివ్య గంధములు, ధూపములు, వివిధ రత్నముల చేత అలంకరింపచేసెను. మణి నిర్మిత స్తంభములు, నానా ప్రకార పుష్పమాలికల చేత శోభిస్తున్న దివ్య ఆసనముల చేత సుసంపన్నం గావించిరి. ఈ ఏర్పాట్లు చేయించిన అనంతరం సర్వాభరణ భూషితురాలగు విశాల నేత్రములతో లక్ష్మితో సమానమగు శోభగల దివ్య సౌందర్యవతి, సన్నని నడుము కలది, 5 అవయవాల చేత మనోహరురాలు, సుందరముఖం కలది, చెలికత్తెల చేత చుట్టుకొనబడి ఉన్నది అగు తన కుమార్తె శ్రీమతిని వెంట నిడుకొని రాజు సభాగారమును ప్రవేశించెను. ఆయన సభాగారం విభిన్న ప్రకార రత్నముల చేతను వజ్రముల చేతను శోభాయమాన సమృద్ధంగా ఉండెను. పుష్పమాలికలు, లతలు సౌందర్యాన్ని వెదజల్లునట్టు కట్టబడి ఉండెను. అట్టి రాజసభా మందిరాన అందరూ ప్రవేశించిరి. బ్రహ్మ యొక్క శ్రేష్ఠపుత్రుడు, మహాత్ముడు, త్రివిద్యా జ్ఞానుడు, బ్రహ్మఋషులు ఎందు శ్రేష్ఠుడగు మహాముని నారదుడు పర్వతమునితో కూడి ఆ సభకు విచ్చేసెను. ఇద్దరు మునులు వచ్చుట చూసి రాజునకు మనసునందు భీతి జరించెను. ఆయన ఆ ఇద్దరికి ఆసనాలు సమర్పించి కూర్చుని చేసి పూజించెను. ఆయన కుమార్తెను వివాహమాడదలిచిన జ్ఞానులకు మునులు ఇద్దరు ఆసనాలపై కూర్చున్నారు. అంతటా రాజు తన పుత్రికతో, పుత్రి, ఈ ఇద్దరు మునులయందు నీవు నీ మనసుతో ఎవరిని ఎన్నుకొందువో ఆయనకు ఉచిత విధానాన నమస్కరించి ఈ మాలను సమర్పించము అని పలికెను. ఇట్లా పలికిన పిమ్మట అంతఃపుర స్త్రీలచే చుట్టుకొనబడి ఉన్న సుందర నేత్రములు గల ఆ రాజకన్య సువర్ణంచే చేయబడిన దివ్యమాల తీసుకుని ఆ ఇద్దరు మహామునుల చోటికి వచ్చి నిలబడిపోయెను. నారద పర్వత మహామునులను ఇద్దరిని చూడగానే ఆమె వారి ముఖములు వానర ముఖముల వలె ఉండుట గమనించింది. వనమర్కట సమానమగ ముఖములు గల వారిరువురిని చూచిన ఆ కన్య భయభీతురాలయ్యను. భీతచిత్తురాలై భీకర గాలివానకు ముందు చలించే వృక్షం వలె ఆమె నిలువెల్లా వణికిపోయాను. అంతటి రాజు పుత్రికతో, కుమారి, నీవు ఏమి చేస్తున్నావు? శుభకరురాల, వీనిలో ఎవరో ఒకరికి ఈ పుష్పమాల సమర్పించము అని పలికెను. భీతచిత్తురాలైన ఆ కన్య తన తండ్రితో, ఈ ఇద్దరు గోలాంగూలములు అను శాఖామృగం వలె కలరు. నారదుడు లేక పర్వతుడు అన్న మహామునులు నాకు కనిపించడం లేదు, కానీ ఈ ఇద్దరికి మధ్య 14 వర్షముల కంటే తక్కువగా ఉండే సుందరుడైన యువకుడు నాకు కనిపిస్తున్నాడు. అతడు సర్వాభరణ భూషితుడు, పుష్ప సమానుడు, దీర్ఘభుజములు కలవాడు, పద్మాయుతాక్షుడు, విశాల వక్షుడు, వంగిన విల్లు వంటి కనుబొమ్మలు కలవాడు, నాభిభాగానికి కింద త్రివలియుక్తుడై సుందర ఉదరం కలవాడు. అతడు స్వర్ణకాంతి గల పీతాంబరధరుడు. అతడి గోళ్ళు రత్నముల కండ్వలే ఉన్నతంగా ఉన్నవి, హస్తములు పద్మముల వలె ఉన్నవి. కమల సమాన ముఖనేత్రుడు, సుందర నాసిక కలవాడు, కమల సమాన ఉన్నత వక్షుడు. అతడి నాభి కమల సమాన శ్రీయుక్తంగా ఉన్నది, దంతాలు మొగ్గల వలె ఉన్నవి. సురుచిర కేశయుక్తుడు. అతడు తన దక్షిణ హస్తమును చాచి నా వైపు మందస్మితంతో చూస్తున్నాడు. అతడిని నేను చూస్తున్నానని పలకగా రాజు కదలీ వృక్ష సమానంగా భయంతో కంపిస్తున్న కన్యతో, పుత్రి, నీవేమి పలుకుతున్నావని పలికెను. ఈ విధముగా వారి సంభాషణ విన్న నారదునికి సందేహం కలిగింది. అతడు ఆమెతో, ఓ కన్య, నీవు చెప్పిన ఆ యువకునికి ఎన్ని చేతులు కలవో సరిగా నాకు తెలుపము అని అడిగాను. ఆ కన్య పవిత్రతతో కూడిన చిరునవ్వుతో, నేను 2 బాహువులను చూస్తున్నానని చెప్పాను. అంతట పర్వతుడు ఆమెతో, ఓ శుభకరురాల, అతడి వక్షస్థలంపై ఏమి కనిపిస్తున్నది? అతడి చేతుల యందు ఏ వస్తువు చూస్తున్నావు అని ప్రశ్నించగా ఆ రాజకన్య పర్వతునితో, నేను అతని వక్షస్థలంపై 5 పీటలలో అనుపమమైన మాలను చూస్తున్నాను, చేతుల యందు ధనుర్బాణాలు కనిపిస్తున్నవని పలికెను. ఈ విధముగా సమాధానం విన్న ఇరువురు మునులు ఒకరి ముఖంలోనికి ఒకరు చూసుకొని వచ్చిరి. వారు తమ మనస్సులో, ఇది ఎవరి మాయ? విష్ణు భగవానుడు స్వయంగా మాయావి తస్కరుడు ఒకటి నిశ్చయం. ఒక కొత్త అగంతకుడు మా ముఖం గోలాంగూలం వలె ఎట్లా చేయగలడు అని అనుకొనిరి. నారదుడు కూడా అట్లే భావించను.
పర్వతుడు ఈ విధంగా మనసులో నా ముఖం వానరుని వల్ల ఎట్లు కనిపించింది అని తలుచను. అంతటా అంబరీష మహారాజా ఇద్దరి మునులకు నమస్కరించి, మహామునులారా, ఇరువురికి ఏలా ఈ విధంగా బుద్ధి సంబంధ భ్రమ కలిగింది? మీరిద్దరూ ప్రశాంత చిత్తంతో మేము వరించవలసిన ఆ కన్య ఎదుట కూర్చుని ఉన్నారు కదా అని రాజు ఈ విధంగా అడగగా, ఆ మహామునులు ఇద్దరు క్రోధం కలవారై, ఈ మాయ నీవే కల్పిస్తున్నావు, మేము ఇద్దరము వేరు విధంగా లేము, ఈ కన్య మా ఇద్దరిలో ఎవరినో ఒకరిని వరించనిమ్ము, ఇందు విలంబం ఉండకూడదని పలికెను. పిమ్మట ఆ కన్య ఇష్టదేవతకు నమస్కరించి ఆ ఇద్దరికి మధ్య కూర్చుని ఉన్న సర్వాభరణ భూషితుడు, కుసుమ సమాన సుందరుడు, దీర్ఘబాహుడు, సుందరాంగుడు, ఆకర్ణ విశాల నేత్రుడగు పురుషుని ఇంతకు ముందు వలె చూసి ఆ పుష్పమాలను అతనికి సమర్పించింది. అనంతరం ఆ రాజకన్య ఎవరికి కనిపించక అదృశ్యమయ్యను. అటు పిమ్మట అక్కడ కోలాహలం పుట్టెను. ఇది ఏమి జరిగిందని ఇరువురు మునులను ఆశ్చర్యచకితులైరి. విష్ణువు ఆ కన్యను తీసుకుని విష్ణులోకానికి పోయెను. ఆమె విష్ణువుతో వెళ్ళిపోయెను. ఆ ఇద్దరు మునులు తిరస్కృతులగుటచే గొప్ప దుఃఖం కలవారైరి. దుఃఖంతో వారు విష్ణులోకానికి పోయిరి. ఆ ఇద్దరు మునులు వచ్చి చూసిన విష్ణు భగవానుడు శ్రీమతితో, ఇద్దరు మహామునులు ఇక్కడికి వచ్చి ఉన్నారు, నీవు దాగి ఉండము అని పలుకగా శ్రీమతి చిరునవ్వుతో అట్లే చేయదునని పలుకుతూ దాక్కొనెను. నారదుడు విష్ణు భగవానునికి నమస్కరించి, గోవింద, నాకును పర్వతునికి అప్రియమగు కార్యం నీవు ఆచరించితివి. నీవే ఆ కన్యను అపహరించావు. మా ఇద్దరిని మోహమందు పడవేసి నీవు మమ్మ మోసగించావని పలకగా విష్ణువు తన చేతులతో చెవులు మోసుకుని, మీరిద్దరూ ఏమి చెబుతున్నారు? ఈ కామవాసనాభావం మునివృత్తికి ఆచరణయోగ్యమేనా అని పలకగా పిదప నారదుడు విష్ణు భగవానునితో గొనిగినట్లుగా, నా ముఖం నుదురు గోలాంగూలం వలె ఎట్లయ్యనని ప్రశ్నించను. విష్ణువు కూడా నారదుని చెవులయందు గొనిగినట్టుగా, ఓ బుద్ధిశాలివగు మహర్షి, నేను నీ ముఖాన్ని వనమర్కటమును, పర్వతని ముఖాన్ని లాంగూలముగా చేసి తిని, పర్వతనికి కూడా అదే విధంగా విష్ణువు పూర్వం వల్లనే జవాబిచ్చెను. అప్పుడు విష్ణువు ఇద్దరు ఋషులకు వినబడినట్టు, అసలు నేను మీ ఇద్దరి హితం కోరి ఈ పని చేశాను, నేను సత్యమే చెబుతున్నానన్ను. అంతటి ధర్మాత్ముడకు నారదుడు, మా ఇద్దరి మధ్యన గల ధనుర్ధారియగు పురుషుడెవరు? ఆ బాలికను తీసుకుని పోయిన వారెవరు అని ప్రశ్నించెను. ఆ మాటలు విన్న విష్ణు భగవానుడు ఆ మునులతో, మునులారా, మాయావులకు ఎందరో మహానుభావులు కలరు. నేను చేతి అందు సదా చక్రం ధరించి 4 భుజములు కలవాడను. శ్రీమతిని అక్కడ లేకుండాట చూసి నేను ఆమెను స్వీకరించుట కోరుకొనుట లేదనేది నిశ్చయం. అది మీ ఇద్దరు నిమిత్తమే అని పలకగా ఇరువురు మునులు ప్రసన్నులేరి విష్ణువుకు ప్రణామం అనర్చి, ఇందు మీ దోషం లేదు, ఇది రాజు యొక్క దుష్టతయే. ఆయన ఆజ్ఞ చేతనే ఆమె అపహరించబడింది. అతడే అట్లా చేయవలనని ఆజ్ఞాపించి ఉండునని చెప్పి నారదుడు, పర్వతుడు ఆ స్థానం నుంచి వెడలిపోయిరి. అనంతరం వారు నేరుగా అంబరీషుని వద్దకు చేరుకుని, మమ్మిద్దరిని రమ్మని పిలిచి, నీవు మరొకనికి కన్యను ఇలా ఇచ్చితివి. ఈ కారణం చేత నీపై తమస్సు ఆక్రమణం చేయుగాక. ఈ కారణం చేత నీవు స్వయంగా నిన్ను నీవు తెలుసుకొనగలవని ఈ విధంగా శాపమేయగా, రాజుపై అంధకార ఆక్రమణ జరగానే వెంటనే విష్ణు చక్రం రాజపక్షాన ప్రత్యక్షమయ్యను. చక్రభయం చేత అంధకారం వల్ల ఇరువురు మునులు భయపడిరి. ఇరువురు మునులు భయం చే కంపించి పరిగెత్తి పారిపోజొచ్చిరి. తమ వెనుక చక్రం వస్తుండట చూసి అంధకార రాశి ఎందు తమను అనుసరించడం చూసిన ఆ మునులు తమ అడుగులు ముందుకు వేయిచో, మన ఇద్దరికి కన్య సిద్ధించింది, మనం కన్యను పొందితిమి అని అనుకొనుచో భయం చేత కంపితులగుచో దుఃఖించుచో తిరిగి సముద్రం చేత చుట్టబడి ఉన్న సంపూర్ణ పృథ్వీ పర్వతములపై పరిగెత్తి వారు మహాభయ కారణం చేత నన్ను రక్షించము, హే గోవింద పాహిమాం అని అరుస్తూ విష్ణులోకానికి పోయిరి. అక్కడ హే నారాయణ, జగన్నాథ, వాసుదేవ, జనార్దన, హృషికేశ, పద్మనాభ, పురుషోత్తమ, నీవు మాకు స్వామివి అని పలకగా అంతటా శ్రీవత్స చిహ్నయుక్తుడకు నారాయణుడు తమ భక్తులైన దయగలవాడై చక్రమును అంధకారమును నిలిపివేశను. అంబరీషుడు నా భక్తుడు, ఈ ఇరువురు ఋషులు కూడా నా భక్తులే. ఇప్పుడు నేను రాజునకు ఈ ఇరువురు ఋషులకు హితకారమగు దాన్ని చేయదును అనుకొనుచు మహావిష్ణువు వారిని పిలిచి వారితో, మీరిద్దరూ నా మాటలు వినడు, మునులు శాపం తిప్పివేయరానిది. అట్లే నేనిచ్చిన వరం కూడా అంబరీష మహారాజును రక్షించినట్టిది. అంబరీషుని పుత్రుని యొక్క జ్యేష్ఠ పౌత్రుని ప్రసిద్ధ పుత్రుడు దశరథ మహారాజు కలడు. ఆయన జ్యేష్ఠ పుత్రుడు శ్రీరామునిగా నేను జన్మించగలను. నా కుడి చేయి భరతుడు, శత్రుఘ్నుడు నా ఎడమ చేయి, ఆదిశేషుడు లక్ష్మణుడు. అప్పుడు మీరు నా వద్దకు రండు. ఇప్పుడు మీరు రాజును వదిలివేయడని విష్ణు భగవానుడు ఈ విధంగా చెప్పగా అంధకార సమూహం తొలగిపోయెను. విష్ణువు యొక్క చక్రము కూడా పూర్వం వలె విష్ణువు వద్దకు చేరుకొనెను.
తమస్సును పిలవగా అంధకారం వెంటనే నష్టమైపోయెను. చక్రం నిలిపివేయుటచే అది కూడా పూర్వం వలె కదలక ఉండెను. ఇరువురు మునులకు విడుదల లభ్యమయ్యను. విష్ణువుకు నమస్కరిస్తూ శోకం చే దుఃఖితులై తమలో తాము ఇప్పటి నుండి మృత్యువు కలుగు వరకు మేము ఏ కన్యను వివాహానికై గ్రహింపము అని ప్రతిజ్ఞ చేసి మునులిద్దరూ శుద్ధమైన మనసుతో పూర్వం వలె యోగము జ్ఞాన సాధన మందు నిమగ్నులైరి. ఈ భూమిని పాలించిన పిమ్మట అంబరీషుడు తన అనుచరులు కుటుంబ సభ్యులతో పాటు విష్ణులోకానికి చేరుకొనెను. అంబరీషుడును ఇరువురు మునుల గౌరవాన్ని నిలబెట్టుట కొరకు శ్రీరాముడు తనను ఈశ్వరునిగా తెలియక దశరథ పుత్రునిగా విష్ణువు అవతారం దాల్చెను. అంతటా భృగ్వాది మునులు విష్ణువును చూసి విద్వాంసులపై మాయను ప్రయోగించరాదు అని తెలిపిరి. చాలా కాలానికి పిమ్మట నారదుడు పర్వతుడు విష్ణుమాయను అనుభవించిరి. అనంతరం వారు శివభక్తులైరి. ఈ విధంగా నేను అంబరీషుని మహత్యాన్ని విష్ణువు యొక్క మాయావితనాన్ని చక్కగా మీ అందరెదుట తెలియజేసి తిని. ఎవరి ఈ వృత్తాంతాన్ని చదువుదురో లేక విందురో లేక వినిపింతురో వారు మాయారహితులై ఇంద్రలోకానికి చేరుకుంటారు. అతడు పరమ పవిత్రములకు వేదములచే తెలుపబడిన ఈ కథానీకాన్ని ప్రాతః సాయంకాలమందు పఠిస్తే విష్ణు సాయుధ్యం పొందగలరు. శ్రీమతి వృత్తాంతమను 5వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.